శరత్చంద్ర కోమాలో ఉంటాడు, హాస్పిటల్లో ఉంటాడు. శరత్చంద్ర దగ్గరికి భూమి వచ్చి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. చూసావా నాన్న, నా పరిస్థితి ఎలా ఉందో? కేవలం నీ కూతురున్న ఒక్క కారణం చేత ఆయన నన్ను వద్దని చెప్పేశారు నాన్న. ఆయన నన్ను వద్దని తేల్చి చెప్పేశారు నాన్న. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో చెప్పనా నాన్న? నాకు అసలు ప్రాణాలతో ఉండాలని అనిపించడం లేదు. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది నాన్న. అమ్మ తన ప్రాణాలని కోల్పోతూ నన్ను మంటల్లో నుంచి బయటికి విసిరేసింది. ఆయనేమో తన 2 చేతులతో కూడా నన్ను కాపాడి ప్రాణం పోశాడు నాన్న. అటువంటి ఆయన మీరు నాకు ఇద్దరు కూడా 2 కళ్ళతో సమానం. మీరు కావాలా ఆయన కావాలా తేల్చుకోలేక నేను అప్పుడు ఆయన నిన్ను పెళ్లి చేసుకుంటాను రా మా ఇంటికి వెళ్దాం అని చెప్పినా కూడా నేను వెళ్ళలేకపోయాను. కానీ ఇప్పుడు ఆయన కావాలని నేను కోరుకుంటూ అడిగితే నన్ను వద్దని పంపించేశారు నాన్న. నీ కూతురున్న ఒక్క కారణం చేతే ఆయన నన్ను వద్దనుకుంటున్నాడు నాన్న. ఆయనకి నాపై చాలా ప్రేమ ఉంది. అయినా కూడా నా శత్రువు కూతురు నాకు శత్రువే అని నన్ను కూడా శత్రువుగా చూస్తున్నాడు నాన్న. ఇప్పుడు నేనేం చేయాలి నాన్న అని భూమి శరత్చంద్ర పక్కన కూర్చొని ఆయన చేతులు పట్టుకొని మరి ఇక బాధపడుతూ గుండెల పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు భూమిని గగన్ వద్దని చెప్పి భూమిని దూరం చేసుకుంటున్నందుకు బాధపడుతూ ఉంటాడు.